నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా రేపు ఉంది. ఇక్కడ ఎలాంటి మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉండబోతున్నాయి. ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారు మనతో గిరి శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ని అడుగుదాం. సార్, ఇక్కడ రేపు ఎలా ఉండబోతుంది? ఈ రోజు చూస్తున్నా మనకి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కూడా మొత్తం క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఎలా ఉండబోతుంది రేపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం వల్ల జరగనుంది కాబట్టి ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, ఇక్కడ ఎంతమంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు, ఎలా ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇది యాక్చువల్గా మనకు ఈ ఏదైతే ట్యాంక్ బండ్ లైన్ ఉందో ఇది నిన్న నుంచి 9th, 10th, 11th 3 days ఇక్కడ ఇమర్షన్ జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 12 క్రెయిన్స్, అందులో 3 హుక్స్, 3 ప్లేట్స్ అండ్ రిమైనింగ్ హుక్స్ ఉన్నాయి. మెయిన్గా మనకు జరిగే 3 ప్లేస్లలో ఒకటి పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ ఘాట్. ఇది మెయిన్గా ఎక్కువ పబ్లిక్ వచ్చే ఏరియా మాత్రం ట్యాంక్ బండ్ అనే చెప్పుకోవచ్చు. నిన్న 9th ఏదైతే స్టార్ట్ అయిందో నిన్న నుంచి అరౌండ్ 250 మెంబర్స్ పోలీస్ సిబ్బంది, ఓన్లీ లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఉండే. రేపు మెయిన్గా ఈరోజు తక్కువ ఉండొచ్చు స్టాచ్యూస్. మళ్ళీ రేపు ఏదైతే 11th డే మెయిన్ ఉందో ఆల్మోస్ట్ 700 డిప్లాయ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సార్, ఎలా ఉండబోతుంది అంటే వచ్చే భారీ విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? అయితే మనం ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద, అక్కడే మనం వాళ్ళకు ఇంటిమేట్ చేస్తాము ఏ విగ్రహం ఏ క్రెయిన్ దగ్గరికి వెళ్ళాలనేది. భారీ విగ్రహాలు అయితే ఏదైతే హుక్స్ ఉంటుందో 4 types నుంచి 4 ways నుంచి అక్కడికి పంపిస్తాం. వాళ్ళకు ముందే టోకెన్ అలర్ట్ చేస్తాం ఏ విగ్రహం దగ్గర ఏ క్రెయిన్ దగ్గరికి వెళ్ళాలనేది. అదే నార్మల్గా కింద స్టాండ్ లేకుండా ఉన్న విగ్రహాలు చిన్నవి ఏదైతే ఉందో అది ప్లేట్స్, మనకు నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 4, 1 ఇక్కడ ఏదైతే ఉందో చిన్న విగ్రహాలకు ప్లేట్స్ పెట్టాము. క్లియర్గా వాళ్ళకు ముందే ఇంటిమేట్ చేస్తాము ఈ వేలు వెళ్ళాలి. ఇది ఓన్లీ 1 way చేసేసాము. ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ నుంచి రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ కట్టమైసమ్మ నుంచి వాళ్ళ వేలు వెళ్ళాల్సి ఉంటుంది. సార్, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగేటప్పుడు భద్రత ఎలా ఉండబోతుంది? అంటే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేదాకా ఎలాంటి వెహికల్స్ కానీ ఎలాంటి విగ్రహాల నిమజ్జనం జరగకుండా చేస్తారా, లేకపోతే అవి జరుగుతూనే ఉంటాయా? రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? మెయిన్గా మనకు ఖైరతాబాద్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉంటుంది. హైదరాబాద్ ఆల్ ఓవర్ సిటీ నుంచి ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వస్తారు. సో అది యాజ్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అది బై 1:30 రేపు ఆఫ్టర్నూన్ 1:30కి క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు వర్క్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఏదైతే మన ట్రక్ కానీ వెల్డింగ్స్ వర్క్స్ కానీ అవి స్టార్ట్ అయ్యాయి. రేపు మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. బై 1:30కి ఎన్టీఆర్ ఘాట్లో అది ఇమర్షన్ జరుగుతుంది. ఇది కంట్రోల్ రూమ్ ఉంది. ఎవరు మిస్సింగ్ ఉన్నా ఏది ఉన్నా, ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా మెడికల్ క్యాంప్ ఆఫీస్ పెట్టాం. రైట్ సైడ్ జిహెచ్ఎంసీ ఆఫీస్, R&B, ఎలక్ట్రికల్, ఇవన్నీ ప్రతిదీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ప్రతి 2 మీటర్స్కి 3 మీటర్స్కి పుషింగ్ పార్టీ సపరేట్, ప్రతి క్రెయిన్కి ఒక 6 members ఇచ్చాము. క్రెయిన్ కూడా ఈవెన్ డ్రైవరు, హెల్పరు, 6 members లేబరు, షిఫ్ట్ వైజ్ ఇది కూడా ప్లస్ మెకానిక్, ప్రతి క్రెయిన్కి ఒక మెకానిక్ని కూడా ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఇబ్బంది రాకుండా. సార్, దాదాపు ఎన్ని విగ్రహాలు రావచ్చు అనుకుంటున్నారు? రేపు ఏ టైం వరకు మనకి నిమజ్జనం ఎందుకంటే అన్ని రోజులు వేరు, రేపు మనకి ఆదివారం కూడా గ్రహణం ఉండబట్టి అన్ని విగ్రహాలు మ్యాక్సిమం మనకి శనివారం నైట్, ఆదివారం తెల్లారుజాములోపు నిమజ్జనం అవుతుంది. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్కి ఎలా ఉండబోతున్నారు? అయితే లాస్ట్ 2 years నుంచి కూడా నేను ఇక్కడే దోమలగూడ పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ ట్యాంక్ బండ్ లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనకు ఏదైతే 9th డే 11th డే ఉందో అది నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock దాకా బ్లాక్ అయిపోయింది ఇదంతా. దాని గురించి ఈసారి వీడియో కాన్ఫరెన్స్లో కానీ అది కానీ ట్రాఫిక్ వాళ్ళ అవేర్నెస్ తెలుసుకొని ప్రికాషన్స్ తీసుకున్నాము. సో ఈసారి ట్రాఫిక్ జామ్ ఇదైతే ఉందో ఈ లిబర్టీ, అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ లాస్ట్ టైం బ్లాక్ అయిపోయింది కొంచెం. సో అలాంటిది జరగకుండా ఈసారి ప్రికాషన్స్ ఉన్నాయి. ప్లస్ డిస్టిక్ నుంచి కూడా హెవీ ఫోర్స్ వచ్చింది. ట్రాఫిక్ ఈవెన్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్లో కూడా వచ్చారు బయట నుంచి కూడా. సో ఈసారి అలా జరగకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అయ్యేటట్టు ప్రికాషన్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరూ అంత కట్టుదిట్టంగా చేయబట్టే అందరూ భక్తులు కూడా అంత ఇదిగా నిమజ్జనం ఘనంగా చేసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంకి ఏర్పాట్లు ఆల్రెడీ ఇప్పుడు మనకి స్టార్ట్ అయిపోయాయి. అక్కడ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దర్శించుకొని ఉన్నారు ఖైరతాబాద్ వినాయకుడిని. అలాగే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికి ట్రాఫిక్ పోలీసు వారు, జిహెచ్ఎంసీ వాళ్ళు మన విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికక్కడికి వినాయకుల
నిమజ్జనం అయిపోయాక ఏదైతే ఇక్కడ చెత్త అలాంటిది ఉంటుందో అదంతా క్లీనప్ చేస్తూ కూడా మనకి జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ వైద్య అధికారులు కూడా చాలామంది ఎవరైనా భక్తులు ఈ ఎండ వేడికి కానీ ఎవరైనా స్పృహ తప్పి కోల్పోయినా రష్లో ఎవరికైనా కొంచెం హెల్త్ పరంగా ఏదైనా చేంజెస్ వచ్చినా ఇక్కడ మనకి ఇలా క్యాంప్ ఆఫీస్ లాగా ఇక్కడ గుడారాలు వేసి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కంట్రోల్ రూమ్స్, ఎక్కడికక్కడికి పోలీసులు ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం అయిన అనంతరం జిహెచ్ఎంసీ వాళ్ళు షిఫ్ట్కి ఇక్కడ 3 షిఫ్ట్లు జరగడం జరుగుతుందని చెప్తున్నారు. 450 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారంటే ఇక్కడ 12 క్రెయిన్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు ఈ రోజు కూడా ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చినాయని మనకి ఇక్కడ ఎస్ఐ గారు కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రోడ్ అంతా బ్లాక్ అవ్వడం జరిగింది. మనకి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం వల్ల మనకి ఈ రూట్లో కూడా రేపటి నుంచి ఇది కూడా 1 వేనే చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ 450 మంది జిహెచ్ఎంసీ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది క్లీన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని బేస్మెంట్ కింద ఏదైతే ఇనప స్టాండ్ ఉంటుందో ఆ వినాయకులకి ఒక క్రెయిన్, మామూలుగా ఏదైతే స్లాబ్ అంతా నార్మల్గా ఉంటుందో అలాంటి వినాయకులకు కూడా క్రెయిన్స్ అరేంజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి భక్తులు నిమజ్జనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ 450 మంది జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్రెయిన్ దగ్గర 10 మంది చొప్పున జిహెచ్ఎంసీ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. जय
गणपति बप्पा बोल विघ्नेश्वर महाराज की మేము ఓల్డ్ సిటీ నుంచి నిన్న రాత్రి 9 గంటలకు వెళ్ళాము. ఇక్కడ వచ్చే వరకు మార్నింగ్ 6 అయింది. 6 అయితే మాకు ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా మా గణేష్ కొద్దిగా స్టెప్ అనేది కొద్దిగా డ్యామేజ్ ఉన్నది. అంటే కొద్దిగా అంటే మన వర్షం పడ్డది కదా, ఆ వర్షం వల్ల నమ్మైంది. నమ్మైతే ఇంకా వీళ్ళు ఎక్కడ లైన్ తెస్తే పొద్దున 9 గంటల నుంచి 6 గంటల నుంచి తిప్పుతున్నారు. ఆ క్రెయిన్ ఇవ్వమంటే ఈ క్రెయిన్ ఇవ్వమంటున్నారు, ఈ క్రెయిన్ ఇవ్వమంటే ఆ క్రెయిన్ ఇవ్వమంటున్నారు. ఆ క్రెయిన్ ఇవ్వమంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, లేబర్ లేదు అది పోయి సార్కు చెప్పండి, డీసీపీ చెప్పండి, ఏసీపీ చెప్పండి అని డిపార్ట్మెంట్ సార్ అంటారు. లేబర్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? లేబర్ ఎవరు తెప్పియాలి? ఎవరు తెప్పియాలి? చెప్పారు కదా, ఒక జిఎస్ఎంసీ వాళ్ళు లేరు, ఎవరు లేరు. మా దగ్గర ఒక పెద్ద మంది చెత్త వచ్చి పడిపోయింది. చూడండి అమ్మా, బీపీ షుగర్ వాళ్ళు ఉన్నాం. ఒకసారి కెమెరా చూడన్నావు, ఆ పెద్ద మంది చెత్త వచ్చి పడిపోయింది. ఆమెను ఇమీడియట్లీ ఆమెకు మన వాటరు, టిఫిన్ అన్ని పెట్టినాము. అలాగే బీపీ షుగర్ పేషెంట్ అందరూ పోలీస్ బందోబస్తు అంత బాగుంది అంటున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు 450 మంది ఒక క్రెయిన్ నుండి ఒక క్రెయిన్ ఉన్నది, కానీ ఓన్లీ ట్రాఫిక్ ఉన్నది, గణేష్ కు లేదు. లేబర్ చేసిన పని వచ్చి ఇప్పుడు మాకు ఆ లేబర్ అలా లేబర్ చేసిండనే ఇప్పుడు గణేష్ పోయింది. లేబర్ పని తీసుకోమంటారు. పైసలు ఇస్తేనేమో గణేశుడు పోతాడు, పైసలు ఇవ్వకపోతే పోడా. ఇప్పుడు మేము ఆయన పైసలు ఇచ్చేపించినాం, లేకుంటే రానే రాదంటుండు. గణేశుడు ఎన్నికనే రాదంటుండ్రు. ఈడ కూడా అన్నారు, ఈడికొచ్చినాం ఆడికొచ్చినాం. క్లియర్ గా వాళ్ళు చెప్పారు అంటున్నారు. బేస్మెంట్ ఉంటే ఒక దగ్గర వినాయకుడి నిమజ్జనం చేయాలి, 9వ గేట్ నుంచి 12వ గేట్ వరకు అని చెప్పారని చెప్తున్నారు కదా. మాకు 6వ నంబర్కి పోమన్నారు, 6వ నంబర్కి వచ్చినాం. 6వ నంబర్ నుండి 5వ నంబర్కి పంపించారు. కొండీలు పెడతారని కొండీలు పెట్టలేదు. ఆడికించి మళ్ళీ ప్లేట్ మళ్ళీ కొండీలకు పోనిచ్చారు. వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ వినాయక నిమజ్జనము చాలా అది. మాకు గణేష్ ఉత్సవ సమితి ఏం చెప్పింది అంటే, వినాయకుడు వేసినాక మన ప్రాబ్లం ఉంటే మేము ఫోన్ చేస్తే మీరు రావాళ్ళు ఎందుకు మనకు అన్నట్టు మేము అది చేసినాము. వీళ్ళు ఇట్లా ఇక్కడ ఇట్లా ఇది చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మనం చూడొచ్చు. ఈ రోజు కూడా ఇందాక మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినట్టు రోజు కన్నా రేపు శనివారం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ఉంటుంది కాబట్టి చాలా ఆల్మోస్ట్ వినాయకులన్నీ ఈ రోజు రేపు నిమజ్జనం అవ్వడానికి, ఎందుకంటే సండే రోజు గ్రహణం ఉంది కాబట్టి అన్ని వినాయకులు మ్యాక్సిమం ఈ రోజు రేపు ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ అయినప్పుడు వేరే వినాయకుల నిమజ్జనం జరగడం అనేది అవుతుంది కాబట్టి ముందే కొన్ని విగ్రహాలు ఏంటి నిన్న నైట్ నుంచి 9 నుంచి ఇప్పటి వరకు నిమజ్జనం కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రెయిన్స్ వైజ్గా పోలీసులు ఎక్కడికక్కడికి బందోబస్తుగా చేశారు. ముందే నిమజ్జనానికి వచ్చేవారు ఎక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏ క్రెయిన్ అనేది వాళ్ళకి ఏ క్రెయిన్ స్లాట్ ఇచ్చారు అనేది ముందు చూసుకొని వస్తే అది అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. ఎవరికి వారు పోలీసులు ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం భక్తులు నిమజ్జనానికి వచ్చే భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఎన్నింటికి వచ్చారు, నిమజ్జనానికి ఎంత టైం పడుతుంది చూస్తాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ రోజు కూడా విగ్రహాలు చాలా నిమజ్జనానికి వస్తున్నాయి. ఎంత టైం పట్టింది మీరు ఇక్కడికి రావడానికి? ఎన్నింటి బయలుదేరారు? యాక్చువల్గా అయితే మేము అంబర్పేట నుంచి వచ్చామండి. మార్నింగ్ అక్కడ 6 o'clock 4 o'clockకి బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చే వరకు 11:30 అవుతుంది. యాక్చువల్గా ఏంటి అంటే క్రేన్స్ అనేవి కొన్ని పని చేయట్లేవని చెప్తున్నారు. దానివల్ల ఈ ట్రాఫిక్ అనేది అవుతుంది. ఇక్కడన్నా కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఆల్రెడీ మేము నెక్లెస్ రోడ్కి వెళ్ళి చూసి వచ్చాము. అక్కడ అయితే నాకు తెలిసి ఈవినింగ్ వరకు కూడా నిమజ్జనాలు అవుతూనే ఉంటాయి. మొత్తం ఆపేసి ఉన్నాయి, బయటికి ఏం కనబడట్లేవు. కానీ నెక్లెస్ రోడ్ వరకు అయితే ఫుల్ జామ్ ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడికి క్రెయిన్స్ ఎందుకండి? మీకు స్లాట్ ఇవ్వలేదా? ఏ క్రెయిన్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది ముందే టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా. లేదు మేడం, టోకెన్స్ అలాంటిది ఏం లేదు. ఏంటి అని అంటే కరెక్ట్గా గైడెన్స్ లేదు. అక్కడ ఆపేసేసినారు. ఏవైతే 21 feet గేట్స్ అని పెట్టారు, కానీ అక్కడ అన్ని బ్యారిగేట్స్ వేసి పెట్టారు. ఆ బ్యారిగేట్స్ ఓపెన్ చేసేసి ఏదైతే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారో గైడ్ లైన్స్ ప్రకారంగా 22 feet ఇక్కడ వెళ్ళండి, 16 feet ఒక సైడ్ వెళ్ళండి, అది గైడ్ చేస్తే ఈ ట్రాఫిక్ అనేది జరగదు. సిబ్బంది కూడా దాదాపు 700 మంది దాకా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్రెయిన్ దగ్గర 10 మంది దాకా ఉన్నారు అని చెప్తున్నారు కదా. అంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ పరంగా చూసుకుంటున్నారు. ఏదైతే మన ట్రాఫిక్కి కంట్రోల్ చేయాల్సింది, ఏదైతే మనం వెహికల్స్ అనేవి రాంగ్ రూట్లో వచ్చేది బ్లాక్ చేస్తే
ఇలాంటిది ఏది జరగకుండా ఉంటుంది మేడం. ఆల్రెడీ 5 డేస్కి వేసిన వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అన్న 5 డేస్ కూడా మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాము, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని చెప్పారు మేడం. ఏంటి అని అంటే రేపు ఇంకా ఖైరతాబాద్ వస్తుంది, ఖైరతాబాద్ వచ్చినప్పుడు అన్ని వెహికల్స్ని ఆపేస్తారు, ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో అది గుర్తు నుంచి పెట్టుకొని ట్రాఫిక్ వాళ్ళు ఏవైతే వినాయకుల్ని డైవర్షన్ ఇస్తే ట్రాఫిక్ అనేది కంట్రోల్ ఉంటుంది మేడం. ఇప్పుడు పోలీస్ సిబ్బంది ఉంది, అన్నీ బాగున్నాయండి. ఎక్కడెక్కడ గల్లీల నుంచి గణనాథులని టైం టు టైం బయటకు పంపిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే గణనాథులు బయటికి రావడానికి లేట్ అవ్వడానికి ఇంటర్నెట్ కేబుల్స్, మెయిన్ ఇంటర్నెట్ కేబుల్. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేయాలని డ్రైవ్ స్టార్ట్ చేశారు, కొన్ని కట్ చేశారు. కానీ దానికి డబల్ వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే మేము గణేషుడు పెట్టడానికి వెళ్ళేటప్పుడు కట్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ రివర్స్ తెచ్చినప్పుడు దానికి ఎక్స్ట్రా డబల్ కేబుల్స్ ఉన్నాయి. అప్పుడన్నా పైకి ఉంటుండే కొంచెం, ఇప్పుడైతే ఇంకా మా గణేషుడు ఇక కిందికి వస్తున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి పోలీస్ వాళ్ళ గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా లేదు. ఇప్పుడు ఇక్కడ సెక్రటరేట్ ముందు దాదాపు 9 క్రేన్లు ఉంటాయి. ఆ 9 క్రేన్లో ఏ ఒక్క క్రేన్ కూడా వర్కింగ్లో లేదు. మీరు వెళ్తే నెక్లెస్ రోడ్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఆల్రెడీ మీకు 8 o'clock వరకు వచ్చిందంతా నెక్లెస్ రోడ్కి డైవర్ట్ చేశారు, అది టోటల్లీ బ్లాక్ అయింది. మరి ఈ క్రేన్స్ ఓపెన్ చేసి ఉంటే మీకు అంత బ్లాకేజ్ ఉండదుగా. ఆ ఇష్యూ మీరు గత 3 సంవత్సరాల నుండి ఫేస్ చేస్తున్నారు, అయినా కూడా దాని మీద ఎందుకు అంత చర్యలు తీసుకోరు? అదే మనకు యూటర్న్ లేదు, అరే యూటర్న్ ఇటెందుకు దూరం పెడదాం, ఆ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు దేవుని దగ్గర కూడా అక్కడ ఇంతకుముందు ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుండి వస్తున్నా, ఒకప్పుడు బ్యారికేడ్స్ అనేది ఉండేది. పెద్ద గణనాథులు వచ్చినప్పుడు ఆ బ్యారికేడ్స్ ఓపెన్ చేసి ఆ పెద్ద గణేషుని డైవర్షన్ చేసి అక్కడ నిమజ్జనానికి ఒప్పిస్తుండే. ఇప్పుడు అట్లాంటిది టోటల్లీ ఒక లేన్ మొత్తం బ్లాక్ చేశారు. అంటే ఊహించుకోండి, ఈరోజే ఈ పరిస్థితి ఉందంటే ఇప్పుడు చూడండి అంత ట్రాఫిక్ జామ్ అయి ఉంది. రేపు 11 days ఎంతోమంది వస్తారు. ఇక్కడ నుంచి కూడా మన సిటీ నుంచి కూడా కాకుండా పక్కన ఉన్న గ్రామాల నుంచి కూడా వస్తారు. కాబట్టి అదొక రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ వాళ్ళకి అన్ని క్రేన్స్ వర్కింగ్ కండిషన్లో చూసుకుంటే ట్రాఫిక్ కూడా క్లియర్.